చాలా టేస్టీగా ఉండే క్యాప్సికమ్ ఫ్రై ఎలా చేయాలో చూద్దాము. ముందుగా స్టవ్ వెలిగించి కళాయి పెట్టి కొద్ది వేరుశనగ గుళ్ళు, 4-5 ఎండుమిర్చి, జీలకర్ర, ధనియాలు వేసి మంచి వాసన వచ్చే వరకు వేయించుకొని పక్కకు తీసుకోవాలి. అదే కళాయిలో కొద్దిగా నూనె వేసి నూనె వేడెక్కాక జీలకర్ర, కరివేపాకు వేసి వేయించిన తర్వాత క్యాప్సికమ్ ముక్కలు వేసి తగినంత పసుపు వేసి బాగా కలిపి మూత పెట్టి కొన్ని నిమిషాలు ఉడికించండి. క్యాప్సికమ్ మెత్తగా అయిన తర్వాత మూత తీసి తగినంత ఉప్పు వేసి బాగా కలపండి. ఇప్పుడు ముందుగా వేయించిన వాటిల్లో 4-5 వెల్లుల్లి రబ్బలు వేసి మిక్సీ జార్లో వేసి పొడిగా గ్రైండ్ చేసుకున్న వేరుశనగ మసాలా పొడిని వేసి బాగా కలిపి 2 నిమిషాలు వేయించండి. చివర్లో కొత్తిమీర చల్లి స్టవ్ ఆఫ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన క్యాప్సికమ్ ఫ్రై రెడీ. వేడివేడి అన్నంలో లేదా రోటీలో తింటే చాలా బాగుంటుంది. ఈ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని వీడియోల కోసం ఇలా మోనికా లైఫ్ స్టైల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.